ఒక మంచి కథ. ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు భిక్షం అడుగుతూ ఉండేది. ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలావిడను ఇలా అడిగారు, మీరు మంచి కుటుంబానికి చెందినవారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా, మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానమిచ్చింది, బాబు, మీకు తెలుసు కదా, నాకు ఉన్నది ఒకే ఒక కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది. నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను. కష్టం చేసి డబ్బును సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలా భిక్షం అడుగుతున్నాను. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు, మీకోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా? ఆ ముసలావిడ ఇలా చెప్పింది, నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకొని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను. సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతారు. ఆ గోడకు 8 చెక్కులు అతికించి ఉంటాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000 రూపాయలు. ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదు అని సాధువుకు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు. మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మనందరి దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంది. కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం కావలేదు. మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండేవాళ్ళం. మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అరమాలలో భద్రంగా పెడుతున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఒక భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం. సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత. చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత. ఎన్నో వ్యాధులకు మందు రామాయణం, మహాభారతం భగవద్గీతలో ఉన్నాయి. దేవుడు లేడు అని నమ్మే ఎంతోమంది నాస్తికులు సైతం గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత. గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా మారుస్తున్న గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథం భగవద్గీత. ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పాటించబడుతున్న గ్రంథం భగవద్గీత. ఇంకా ఎన్నో గొప్ప ఘనతలను కలిగి ఉన్న గ్రంథం భగవద్గీత. దేవుడు మనందరికీ పవిత్ర రామాయణం, మహాభారతం, భగవద్గీత చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.